హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దులో జాతర జరగబోతుంది. చూసేయండి. జాతరకైతే వెళ్తున్నాము. చాలా చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి. గుట్టలపై నుంచి వెళ్ళాలి. చూసేయండి మాతోటి వచ్చేసి. ఇదైతే తెలంగాణ లాస్ట్ బార్డర్ అండి. ఇంకా ఈ ఊరు ఇంకనైతే ఇటు లేవు. ఇటు వెళ్తే మాత్రం సీజీ వెళ్ళాలి. మేము వెళ్ళే రూట్లో మన తెలంగాణలోని లాస్ట్ ఊరు ఇది. మన తెలంగాణ అంటే మీరు ఆంధ్ర వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకా వేరు వేరు అయి ఉండొచ్చు. కాకపోతే ఇది మా తెలంగాణలోని లాస్ట్ బార్డర్ ఊరు. సీజీ సైడ్ వెళ్తున్నాము. ఇగో లాస్ట్లో ఇలా చైన్లు, అక్కడ గోదావరి కనిపిస్తుంది చూడండి. గోదావరి పక్క నుంచే వెళ్తున్నాము. ఇదైతే పావిరా లాగంటారండి ఇక్కడ. ఇది దాటుకొని వెళ్ళాలి. చాలా చాలా కష్టంగా కూడా ఉంటుంది. గుట్టలు ఎక్కి వెళ్ళాలి. గుట్టలు ఎక్కడం అంటే అంత తేలికేం కాదు. మా సైడ్ అయితే ఇలా ఎత్తైన ప్రదేశం ఉండి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వాటిని అందరు కొండలు అంటారు. మేమైతే గుట్టలు అంటామండి మా సైడ్ అయితే. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం చూడండి. ఇదైతే సమ్మక్క సారక్క బ్యారేజ్ అండి. న్యూస్లో టీవీలో వినే ఉంటారు ఎప్పుడో ఒకరోజు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ అంటారు. తుపాకులగూడెం అటొక గుట్ట ఇటొక గుట్ట మధ్యలో గోదావరి ఉందండి. వాటి రెండింటి మధ్యలో ఇలా బ్యారేజ్ కట్టారు వాటర్ స్టోరేజ్ చేయడానికని. చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇక ఫుల్ ఎండగా ఉందండి. అందరూ ముసుగులు కప్పుకొని చూస్తున్నారు. ఇక్కడ రోడ్డు లేదండి. ఇంతకుముందు అయితే కాలినడకన వెళ్ళే వాళ్ళంట ఒక 20 సంవత్సరాల క్రితము. అయితే గుట్టనంతా తవ్వి అలా చూస్తున్నారు కదా, కనిపిస్తుంది. గుట్టనంతా తవ్వి గోదావరి వైపు లాగి ఇది ఇక్కడ ఒక రోడ్డు వేశారు. ఇది ఇంతకుముందు అయితే రాళ్ళతోటే ఉండేదంట. కాలినడకన ఎడ్ల బండ్లు అట్లా వెళ్ళేవి. ఇప్పుడైతే చాలా చక్కగా తార్ రోడ్డు వేసి వెహికల్స్ కూడా నడుస్తున్నాయి. చాలా బాగుంది రోడ్డు కూడా. కొత్త రోడ్డే వేశారు. గోదావరి పక్కనే చూడండి ఎంత సంతోషంగా ఉందో. ఊరికే గోదావరిని తీస్తున్నా, ఇటు రోడ్డుని తీస్తున్నా. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. రోడ్డు పక్కనే ఉంది గోదావరి. మిస్టేక్లు అటో ఇటో పక్కకు పోతే మాత్రం గోదావరిలోనే ఉంటారు. ప్రయాణం అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడైతే స్టీల్ రాడ్ వేశారు సైడ్కి. వెహికల్స్ అవేమీ వెళ్ళకుండా పర్వాలేదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్నాయి మాత్రం చిన్న చిన్నగా. అవి ఊరో ఇండ్లో అనుకుంటే మాత్రం పొరపాటే. అవి ఊరు కాదు, ఇండ్లు కాదు, షాప్స్. ఇక్కడైతే బీరమయ్య జాతర జరుగుతుంది. చూసేయండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. వచ్చేసాం బీరమయ్య జాతరకి. ఇక్కడ కరెంట్ లేదు, వాటర్ లేదు, కానీ షాప్స్ మాత్రం ఫుల్గా ఉంటాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర 4 రాష్ట్రాల మధ్య జరుగుతుంది. 4 రాష్ట్రాల జనం కూడా వస్తారు ఇక్కడికి. కొంతమంది అయితే తిరిగి వెళ్ళడానికి కూడా ప్రయాణం అవుతున్నారు. నైట్ అంతా జరుగుతుంది ఇక్కడ. అన్ని కార్యక్రమాలు నైటే చేస్తారు. చాలామంది కూడా నైటే వస్తారు ఈ జాతరకి. ఇదైతే సీజీ వెళ్ళే రూట్ అండి, ఛత్తీస్గఢ్ వెళ్ళే రూటు. హిందీలో ఉంది బోర్డు చూడండి. ఇక్కడైతే బైక్ పెట్టుకున్నాము. ఇదిగో బీరమయ్య దేవస్థానము. వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. అస్సలు ప్రయాణం ఇక్కడే స్టార్ట్ అయిందండి. చూడండి ఎలా ఉందో రోడ్డు అయితే. గుట్టపైకి ఒక 2 కిలోమీటర్ల దూరం అట్లా వెళ్ళాలి. కొంతమంది అయితే దర్శనం చేసుకొని వస్తున్నారు.
ఇది పొద్దుటే కాబట్టి చాలా తక్కువ జనాలు ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే చాలా జనాలు వస్తారు. చూడండి ఎలా ఉన్నాయో. రోడ్డు ఉండదు, వెహికల్స్ ఉండవు, పైకి కాలినడకనే వెళ్ళాలి. అప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్న పిల్లల్లాగా నడవాలి. ఒక్కొక్క బండ మీద ఒక్కొక్క కాలేస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈయనైతే మా ఆయన ముందు వెళ్తున్నారు. మేము దర్శనం చేసుకున్నాక అన్నం తిందామనేసి అన్నం కూడా తీసుకొచ్చుకున్నామండి. అదే ఈ బ్యాగు. మా ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు. చూడండి ఎలా ఉందో రోడ్డు. అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగుతూ నడుస్తున్నాము. ఇంకో ఇలా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క బండ పైన వేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ముందట ఎవరో వస్తున్నారు, ఇక్కడ ఎవరో పిలుస్తున్నారని మాత్రం అటు ఇటు చూస్తే మూతి పనులు రాలినట్టే కిందనే ఉంటాము. చాలా అంటే చాలా దూరంగా వెళ్ళాలి. ఇంత దూరం వెళ్ళటానికి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి కాబట్టి ఒక రాయి పైన ఒక రాయిలా కడతారు, గుడిలాగా. నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. పెద్దల నుంచి వస్తున్న ఆచారమే ఇది. చూడండి వెనక్కి చూస్తే మనం ఎంత హైట్ పైకి ఎక్కి వచ్చామో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నామండి. చూడండి 5 రూపీస్ టికెటేనంట ఇక్కడ. మరి ఇలాంటి రోడ్కి ఇంకా 5 రూపీస్ కాకపోతే ఎక్కువ పెట్టగలమా చెప్పండి. టికెట్స్ ఇస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ వెళ్తున్నారండి. ఎంత నమ్మకం అంటే దేవుడంటే అందరికీ చాలా నమ్మకం, భక్తి కూడా ఉంది కాబట్టి అంత పైకి గుట్టలెక్కొని వస్తున్నారు వీరమయ్యను చూడడానికి. వచ్చేసాం టెంపుల్ దగ్గరకు కూడా. బీరమయ్య అంటే బీరమయ్య, రామయ్య, శివయ్య ఈ ముగ్గురికి ఏదో సంబంధం ఉందండి. అందుకని శ్రీరామనవమి అయిపోయిన వారం రోజులకే జరుగుతుంది ఈ బీరమయ్య జాతర. ఇక్కడ శివుడు కూడా ఉంటారు, చూపిస్తాను మీకు దగ్గరలోనే. వాళ్ళకు ముగ్గురికి ఏదో సంబంధం ఉంది, అదైతే నాకు తెలియదు. ఇగో ఇక్కడైతే పసుపు కుంకుమలు వేసి అగరవత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొడుతున్నారండి. ఇక్కడ బొట్టు అయితే పెడతారు, పసుపు కుంకుమ కలిపి బండారు అని పెడతారు. పూజారులు అయితే ఉండరండి, ఇక్కడ ఆదివాసీలు మాత్రమే ఇలా అన్నీ జరిపిస్తారు కార్యక్రమాలు. వాళ్ళే పూజారులకు ఉంటారు. మేమైతే బొట్టు పెట్టించుకుంటున్నాం, మా ఆయన నేను పెట్టించుకొని కొబ్బరికాయలు కొడుతున్నామండి. ఆ బండారుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి, ఏదైనా జ్వరం అది వచ్చినప్పుడు బొట్టుగా పెట్టుకోవడానికి. చాలా చక్కగా జరుగుతుంది జాతర. కాకపోతే పొద్దుటనే కాబట్టి జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు.